మద్యం తాగి అర్ధరాత్రి బండితో రోడ్డెక్కామా ఎక్కడో ఓ చోట పోలీసులు కాపు కాసి పట్టుకుంటారు. మందు తాగారో లేదో తెలుసుకోవడానికి బ్రీత్ ఎనలైజర్తో టెస్టు చేస్తారు. ఒకవేళ పాజిటివ్ వచ్చిందా బండి సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తారు. కానీ మద్యం కన్నా మించిన మహమ్మారి గంజాయి తాగిన వాళ్లను గుర్తించడం ఎలా? యువతను మత్తుకు బానిసగా మారుస్తున్న గంజాయి రవాణాను అడ్డుకోవడం ఎలా? పగలు రాత్రి తేడా లేకుండా గంజాయి సేవిస్తున్న వారిలో భయం కలిగించడం ఎలా? అందుకు పోలీసులకు చిక్కింది ఓ బ్రహ్మాస్త్రం. ఇంతకీ ఏంటి ఆ బ్రహ్మాస్త్రం? ఎలా పోలీసులు గంజాయి తాగేవారిని పట్టుకుంటున్నారు? మందు తాగిన వాళ్లను ఊరికే గుర్తించవచ్చు. మాట తడబడటంతో పాటు తూలుతూ తుల్లుతూ నడుస్తూనే కింద పడిపోతారు. లేదా పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో గుర్తించి వారికి జరిమానాలు విధిస్తుంటారు. కానీ గంజాయి తాగే వాళ్లు అలా కాదు. మన మధ్యలోనే వారు ఉన్నా ఏమాత్రం గుర్తించలేం. అందరిలో కలిసి తిరుగుతున్నా పట్టుకోలేం. పక్కకు వెళ్తారు. చాటుగా గంజాయి సేవించి వచ్చి మళ్లీ జనంలో కలిసిపోతారు. కానీ ఇప్పుడు అలాంటి వారి ఆట కట్టించడానికి పోలీసులు గంజాయి టెస్టింగ్ కిట్లు తెచ్చారు. అనుమానితులను వాటి ద్వారా టెస్టు చేయడమే కాదు, వారు ఇచ్చిన సమాచారం మేరకు అమ్మకందారులను కూడా పట్టుకుంటున్నారు అనంతపురం పోలీసులు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులతో పాటు ప్రత్యేక ఈగల్ టీం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమ్మకాలు ఆగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా సరుకు చేరాల్సిన చోటికి చేరిపోతుంది. ఇప్పటి వరకు గంజాయి రవాణా చేసేవారు, అమ్మేవారిపైనే ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయి. కానీ ఇప్పుడు గంజాయి సేవించే వారిని సైతం పట్టుకుని తాట తీస్తున్నాయి. అనంతపురంలో పోలీసులు వినూత్నంగా గంజాయి టెస్టింగ్ కిట్లను రంగంలోకి దించారు. అనుమానితులను ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తే గంజాయి తీసుకున్నారో లేదో తెలిసిపోతుంది. ఇలా గంజాయి సేవించిన పలువురిని అరెస్టు చేసి వారికి ఎక్కడి నుంచి సప్లై అవుతుందో ఆరా తీశారు. తీగలాగితే డొంక అంతా కదిలింది. మొత్తం 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మనము ఇనిషియల్గా ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎవరు సస్పెక్టెడ్ గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో పాజిటివ్ ఎవరెవరికి వచ్చింది వాళ్ళని మనము తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రోగేట్ చేయడం జరిగింది. సో దాని భాగంగానే వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళు ఒక 9 మెంబర్స్, ఈ మొత్తం ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది వాళ్ళు ఒక 9 మెంబర్స్ డీటెయిల్స్ మనకు ఇచ్చారు. సబ్సిక్వెంట్గా మనం దాన్ని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి వీళ్ళని అక్కడికి పంపించి లైవ్గా వాళ్ళని మనము పట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళని మనము ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారని చూస్తే ఒక 4 మెంబర్స్ ఆల్రెడీ ప్రీవియస్ కేసెస్ ఉండి గాంజా కన్జంప్షన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు లేదా వేరే రకమైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఒక 4 మెంబర్స్ దొరికారు. బేస్డ్ ఆన్ ఆర్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ బేసిస్ మీద మనం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది యూరిన్ బేస్డ్ టెస్ట్. సో మనము ఒక ల్యాబ్ టెక్నీషియన్ని కూడా మాతో పాటు పెట్టుకొని ఈ టెస్ట్ అది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కిట్ కాస్ట్ అరౌండ్ 50 రూపీస్ అలాగా అవుతుంది. సో అది మనము చెన్నై బేస్డ్ ఒక ఫామ్ నుంచి తీసుకొచ్చి మనము ఆ టెస్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది. పట్టుబడిన నిందితులంతా తొలుత యాచక వృత్తి చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డారు. దీంతో డబ్బుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఆ తర్వాత తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టేవారు. మత్తుకు బానిసలుగా మారిన వీరంతా డబ్బులు సరిపోక ఏకంగా గంజాయి విక్రయాలు చేయడం ప్రారంభించారు. అనంతపురం శివారు ప్రాంతానికి చెందిన షికారి సురేష్ ఈ ముఠాకు నాయకుడు. మరో 4 మిత్రులతో కలిసి గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. సురేష్ గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద కిలో 10,000 రూపాయలకు గంజాయి కొనుగోలు చేస్తాడు. దాన్ని పోలీసుల కళ్లుగప్పి మిగిలిన 4 స్నేహితులు అనంతపురం చేరుస్తారు. అక్కడ ఈ 5గురికి మరో 9 మంది తోడవుతారు. అందరూ కలిసి గంజాయి చిన్న చిన్న పొట్లాలుగా మార్చి యువకులకు గంజాయి తాగే వారికి విక్రయిస్తూ ఉంటారు. గంజాయి సేవించినా విక్రయించినా రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ మనకి డ్రగ్స్ టెస్ట్ కిట్ ఇచ్చినారు. ఆ కిట్తో మేము ఏం చేస్తున్నామంటే ఎవరైతే సస్పిషియస్ ఉంటారో వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళ యొక్క బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు ఇవన్నీ మనం తీసుకొని ఆ టెస్ట్లు కండక్ట్ చేస్తే ఎవరైతే పాజిటివ్ వచ్చినారో మిగతా వాళ్ళని పంపించేసి ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీద కొంచెం ఫోకస్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేయటం, తర్వాత
వాళ్ళ ద్వారా కొంతమంది సమాచారం ఇచ్చారు. వారి ద్వారా ఎక్కడి నుంచి వస్తుందనేది సమాచారం తీసుకుని మెయిన్గా దీనిలో ఈ రోజు జరిగిన దానిలో అయితే మనకి సురేష్ అనే ఒకతను దొరికాడు. అతని ద్వారా మనం వెరిఫై చేసుకుంటే అది ట్రూ అయింది. తర్వాత అతనితో మనం తీసుకొని పికప్ చేసుకొని అతన్ని మనం ఇంటర్గేట్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా ఇది బ్యాచ్లో ట్రేస్ అయ్యారన్నమాట. గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు మరింత పెంచుతామని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా ఈ పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు హితవు పలికారు.